ఫ్రెండ్స్, వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్. జూలై 5, 2022 నాటి కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేద్దాం. జూలై 5, 2022 నాటి కరెంట్ అఫైర్స్. సో మరి ఇందులో ఉన్నటువంటి అంశాలను చూసినట్లయితే ఒక నివేదిక మనకు వచ్చింది. ఇక్కడ స్టేట్స్ స్టార్టప్ ర్యాంకింగ్ అనేది అంటారు. అంటే భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కూడా, సో అన్నీ కూడా ఈ స్టార్టప్స్ని అంటే అంకుర పరిశ్రమలని ప్రోత్సహించే విషయంలో ఏ రాష్ట్రాలు ముందంజలో ఉన్నాయి, ఏ రాష్ట్రాల్లో లేదా ఏ కేంద్రపాలితాలు ముందంజలో ఉన్నాయి అని చెప్పేసి కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ అంటే యూనియన్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ మినిస్ట్రీ వాళ్ళు ఈ నివేదికను విడుదల చేయడం జరిగింది. సో ఈ నివేదిక అనేది స్టేట్స్ స్టార్టప్ ర్యాంకింగ్ ఈ 2021 అనే పేరుతో నివేదికను విడుదల చేసినటువంటి రాష్ట్రం ఏది అన్నప్పుడు కేంద్ర పరిశ్రమలు వాణిజ్య శాఖ ఈ నివేదికను విడుదల చేసింది. కేంద్ర పరిశ్రమలు వాణిజ్య శాఖ పరిధిలో పనిచేస్తున్నటువంటి డిపిఐఐటి అనే సంస్థ ఇది విడుదల చేయడం జరిగింది. డిపిఐఐటి అంటే ఏంటంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ది ప్రమోషన్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ అని చెప్పేసి అంటారు. మరొకసారి డిపిఐఐటి అనగా డిపార్ట్మెంట్ ఆఫ్ ది ప్రమోషన్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ వాళ్ళు దేశంలో అంకుర పరిశ్రమలకి ప్రోత్సాహం కలిగించడంలో, అంకుర పరిశ్రమ అభివృద్ధిలో, అంకుర పరిశ్రమకు కావాల్సినటువంటి ఎకోసిస్టాన్ని అంటే కావాల్సినటువంటి సదుపాయాలను కల్పించే విషయంలో ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట రిపోర్ట్. బెస్ట్ పర్ఫార్మర్ స్టేట్ ఏది, టాప్ పర్ఫార్మర్ స్టేట్ ఏది, లీడర్స్ స్థాయిలో ఉన్న స్టేట్ ఏంటి, ఓకేనా, ఆస్పైరింగ్ అంటారు. అంటే ఏంటంటే ఔత్సాహికమైనటువంటి సంబంధించినటువంటి పరిశ్రమలని అంకుర పరిశ్రమలు ఏర్పాటు చేయడంలో ఉన్న స్టేట్ ఏంటి, ఎకోసిస్టమ్ని అభివృద్ధి చేసుకునే స్టేట్ అని చెప్పేసి ఇట్లా ఒకటి స్టార్టప్ ర్యాంకింగ్ని ఇచ్చారు. ఇందులో మళ్ళీ ఏ కేటగిరీ బి కేటగిరీగా విభజించడం జరిగిందనమాట. ఇందులో బెస్ట్ పర్ఫార్మర్ గత 3 సంవత్సరాల నుంచి కూడా వరుసగా మూడోసారి కూడా స్టార్టప్లని ఎంకరేజ్ చేసే విషయంలో ఎక్కువ స్టార్టప్లు ఉన్నటువంటి రాష్ట్రంగా కూడా బెస్ట్ పర్ఫార్మర్ అంటే అత్యుత్తమ ప్రదర్శన అని అంటారు. పర్ఫార్మర్ అంటే ప్రదర్శించేవారు. అంటే ఇక్కడ బెస్ట్ పర్ఫార్మర్ అంటే అర్థం ఏంటంటే స్టార్టప్లని ఎంకరేజ్ చేసే విషయంలో ఎక్కువ స్టార్టప్లు ఉన్నటువంటి రాష్ట్రాల జాబితాలో మనం చూస్తే వరుసగా మూడోసారి బెస్ట్ పర్ఫార్మర్గా నిలిచింది ఏంటంటే ఇక్కడ గుజరాత్ రాష్ట్రం అండి. గుజరాత్ రాష్ట్రం వరుసగా మూడోసారి నిలిచింది. మరి టాప్ పర్ఫార్మర్ స్థాయిలో అంటే బెస్ట్ పర్ఫార్మర్ తర్వాత నెక్స్ట్ కేటగిరీ టాప్ పర్ఫార్మర్. మరి టాప్ పర్ఫార్మర్ స్థానంలో టాప్ పర్ఫార్మర్ కేటగిరీలో అంటే ఇలా 2 కేటగిరీలు ఉంటాయి, ఏ కేటగిరీ బి కేటగిరీ. ఏ కేటగిరీలో కేరళ, మహారాష్ట్ర, ఒడిషా, తెలంగాణ ఇవి మొదటి 4 స్థానాలు నిలిచాయి, టాప్ పర్ఫార్మర్లో ఉన్నాయి. సో మరి ఈ టాప్ పర్ఫార్మర్లో కేరళ, మహారాష్ట్ర, ఒడిషా, తెలంగాణ రాష్ట్రాలు ఉండగా ఇందులో బి కేటగిరీలో కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూ కాశ్మీర్కి చేర్చడం జరిగింది. మరి లీడర్స్ అంటే నాయకులుగా అంటే ఎదుగుతున్నాయి అన్నమాట, నాయకులుగా ఈ యొక్క స్టార్టప్ని ఎంకరేజ్ చేసే విషయంలో ఒక నాయకులుగా లీడర్స్ జాబితాలో ఉన్నవి తమిళనాడు, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, అస్సాం. ఈ రాష్ట్రాల లీడర్ జాబితాలో ఏ కేటగిరీలో ఉన్నాయి. ఇదే లీడర్ జాబితాలో బి కేటగిరీలో ఉన్నవి ఏంటంటే ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్, గోవా, అండమాన్ నికోబార్ దీవులు ఉన్నాయి. ఇది మనకి స్టేట్స్ స్టార్టప్ ర్యాంకింగ్ అండి. ఇది మనకి ఖచ్చితంగా ఎగ్జామినేషన్లో బిట్స్ని ఎక్స్పెక్ట్ చేయడానికి ఉంటుంది. ఈ యొక్క నివేదికల విషయంలో రానున్నటువంటి మనకి ఎగ్జామ్లలో వీటిపైన అడగడానికి ఉంటుంది. దేశంలో మరి స్టార్టప్స్ని ఎంకరేజ్ చేసే విషయంలో అయితే ఈరోజు బెస్ట్ పర్ఫార్మర్ స్టేట్ గుజరాత్ ఉన్నది 2021 రిపోర్ట్ ప్రకారం. ఎవరు విడుదల చేశారు ఈ రిపోర్ట్ అంటే కేంద్ర పరిశ్రమలు వాణిజ్య శాఖ ఈ నివేదిక విడుదల చేసింది. ప్రజెంట్ మరి కేంద్ర పరిశ్రమలు వాణిజ్య శాఖ మంత్రిగా పనిచేస్తున్న వారు ఎవరు అని చెప్పేసి అంటే వారే పీయూష్ గోయల్ అండి. ఎవరండి? పీయూష్ గోయల్. గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్, మనకు చాలా న్యూస్లో ఉన్నాడు పీయూష్ గోయల్. ఎందుకోసం అంటే ఇతను కేంద్ర పరిశ్రమలు వాణిజ్య శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. మన రీసెంట్గా జూన్లో 2022లో జెనీవాలో జరిగినటువంటి 12వ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ సంబంధించినటువంటి ప్రపంచ వాణిజ్య సంస్థ యొక్క వాణిజ్య మంత్రుల స్థాయి సదస్సుకి భారతదేశం తరపున
హాజరైన వారు కూడా ఎవరంటే పీయూష్ గోయల్ అండి. అది నేపథ్యం మరీ ఇంపార్టెంట్. ఎందుకోసమంటే ఇది ఈ 12వ WTO సమావేశం 2022లో జరిగింది. అంత మునుపు 2017లో జరిగింది. అంటే 5 సంవత్సరాల గ్యాప్ తర్వాత జరిగింది కాబట్టి ఆ నేపథ్యం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక స్టార్టప్స్ గురించి చెప్పుకోవాలంటే మన భారతదేశంలో ఈ అంకుర పరిశ్రమలని ఒక ఇన్నోవేటివ్ పరమైనటువంటి అంకుర పరిశ్రమలని ఒక ప్రోత్సహించడానికి, ఎంకరేజ్ చేయడానికి మరి కేంద్ర ప్రభుత్వం అయితే 2016 సంవత్సరం జనవరి 16న స్టార్టప్ ఇండియా అనే కార్యక్రమాన్ని ప్రారంభించిందండి. స్టార్టప్ ఇండియా అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. సో మరి అంకుర పరిశ్రమలు అభివృద్ధి చేయడానికి, అంకుర పరిశ్రమలు ప్రోత్సహించడానికి, అంకుర పరిశ్రమల్ని ఒకనా ఏర్పాటు చేసే వ్యక్తులకి, సంస్థలకి ఒకనా సరైనటువంటి సజెషన్స్ ఇవ్వడానికి, ఒక ప్రాజెక్టును రూపొందించడానికి, ఆర్థిక సహాయం చేయడానికి కూడా ఈ స్టార్టప్ ఇండియా అనే కార్యక్రమం తోడ్పడుతుంది. 2016లో జనవరి 16న స్టార్టప్ ఇండియా కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. కాబట్టి ఈ సంవత్సరం నుండి మనం జనవరి 16ని, ప్రతి సంవత్సరం జనవరి 16ని ఎలా జరుపుకుంటున్నామంటే నేషనల్ స్టార్టప్ డేగా జరుపుకుంటున్నాం. సో మరి జాతీయ స్టార్టప్ డేని ఎప్పటి నుంచో నిర్వహిస్తున్నామంటే ఇక్కడ ఏ రోజున నిర్వహిస్తాం ప్రతి సంవత్సరం అంటే జనవరి 16న నిర్వహిస్తాం. మరి ఈ స్టార్టప్ ఇండియా కార్యక్రమం 6 సంవత్సరాల సందర్భంగా సో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా ఈ జనవరి 16 అనేది జాతీయ స్టార్టప్ డే, జాతీయ అంకుర పరిశ్రమల ఒక దినోత్సవంగా దీన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది. అదొక ఇంపార్టెంట్ చూసుకోవాలండి. సో మరి ప్రపంచంలో ఈ హురోన్ అనే సంస్థ విడుదల చేసినటువంటి ఒక నివేదిక ఉంది. ప్రపంచంలో ఈ స్టార్టప్లు ఏవైతే ఉన్నాయో అంకుర పరిశ్రమలు, ఈ అంకుర పరిశ్రమలు మరి అభివృద్ధి చెందడం, మరి కొన్ని యూనికార్న్ కంపెనీగా మారడం, $1 బిలియన్ ఆదాయానికి ఒక స్టార్టప్ చేరినట్లయితే దాన్ని మనం ఇక్కడ ఒక యూనికార్న్ కంపెనీగా పిలుస్తాం. ఇలా ప్రపంచంలోనే స్టార్టప్ ఎకోసిస్టమ్ అంటాం. ఎకోసిస్టమ్ అంటే మనకి ఇది ఒక బయాలజికల్ టర్మ్గా చెప్పవచ్చు. అంటే మనం జనరల్గా చెప్పుకునేది ఎకోసిస్టమ్ ఆవరణ వ్యవస్థ అంటాం. కానీ ఇక్కడ స్టార్టప్ ఎకోసిస్టమ్ అంటే ఏంటంటే స్టార్టప్ను అభివృద్ధి చేసుకోవడానికి కావాల్సినటువంటి వాతావరణం, అంకుర పరిశ్రమలని ఏర్పాటు చేసుకునే వారికి సపోర్ట్ చేయడం, ఎంకరేజ్ చేయడం, ఆర్థిక సహాయం చేయడం, ఎదిగేటట్లు చేయడం, స్టార్టప్లు ఏర్పాటు అయిన తర్వాత కొన్నాళ్ల పాటు వాటిపైన పన్నుని మినహాయింపు చేయడం, ఇవన్నీ కూడా మనం స్టార్టప్ ఎకోసిస్టంలో భాగంగా చెప్పుకుంటాం. మరి ఇలాంటి విషయాన్ని గమనిస్తే మరి ప్రపంచంలోనే మరి స్టార్టప్లు ఎక్కువగా ఉన్నటువంటి దేశాల జాబితా, యూనికార్న్ కంపెనీలు ఎక్కువగా ఉన్నటువంటి దేశాల జాబితాను ఈ హురోన్ సంస్థ తీస్తే సో ప్రపంచంలో ఎక్కువ స్టార్టప్లు ఉన్నటువంటి దేశం అయితే ఎక్కువగా యూనికార్న్ కంపెనీల జాబితాలో అమెరికా మొదటి స్థానం ఉండగా, చైనా 2వ స్థానం ఉండగా, సో భారతదేశం 3వ స్థానం ఉందండి. ప్రశ్నను గమనించాలి. ఇక్కడ భారతదేశం 3వ స్థానం ఉంది ప్రపంచంలో యూనికార్న్ కంపెనీల జాబితాలో. భారతదేశంలో యూనికార్న్ కంపెనీలు ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం అయితే కర్ణాటక, ఎక్కువగా ఉన్న నగరం అయితే బెంగళూరు. భారతదేశంలో స్టార్టప్లు ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం అయితే కర్ణాటక కాదు, ఏదండి గుజరాత్. సో అది చాలా క్లారిటీగా ఇన్ఫర్మేషన్ మరొకసారి చెప్తున్నాము. భారతదేశంలో స్టార్టప్లు ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రము, ఎక్కువగా అంకుర పరిశ్రమలు ఏర్పాటు చేసుకున్నటువంటి రాష్ట్రం అంటే గుజరాత్. అలా కాకుండా భారతదేశం ప్రపంచంలో యూనికార్న్ కంపెనీల జాబితాలో 3వ స్థానం ఉంది, అమెరికా, చైనా, తర్వాత భారత్. అయితే భారత్లో యూనికార్న్ కంపెనీలు ఎక్కువగా ఉన్న రాష్ట్రం కర్ణాటక, నగరం వచ్చేసి బెంగళూరు. సో ఆ నేపథ్యం ఇక్కడ చూసుకోవాల్సిన అవసరం అనేది ఉందండి. ఓకేనా? సో అది వెరీ వెరీ ఇంపార్టెంట్ విషయం. ఇక నెక్స్ట్ అంటే మరి నివేదికల్లో ఇటీవల కాలంలోనే గిగ్ వ్యవస్థ అనేది, ఈ గిగ్ ప్లాట్ఫామ్ అనేది మన భారతదేశం ఎలా అభివృద్ధి చెందుతుంది అని చెప్పేసి నీతి ఆయోగ్ విడుదల చేయడం జరిగింది. ఎందుకోసం అంటే ఈ స్విగ్గీ, జొమాటో అంటే తక్కువ కాలంలోనే ఎక్కువగా పనిచేసి డబ్బులు సంబంధించినటువంటి ఎంప్లాయీస్ని, వర్కర్స్ని మనం గిగ్ ఎంప్లాయీస్గా పిలుస్తారు. మరి అలాంటిది ఒక నివేదికను ఇటీవల కాలంలో నీతి ఆయోగ్ తయారు చేసింది. ఇటీవల విడుదలైనటువంటి నివేదికలు, ఆ నివేదిక ఎవరు విడుదల చేశారు, అందులోని అంశాలపైన ఎగ్జామ్లు అడుగుతున్న సందర్భం ఉంటుంది. సో ఈ నేపథ్యంలో మిటిగేషన్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ ది COVID-19. మిటిగేషన్ అండ్ మేనేజ్మెంట్ అంటే ఏదైనా COVID-19 వచ్చినప్పుడు మనం ఎలాంటి ప్రభావానికి లోనైనా,
ప్రభావాన్ని లోన్ కావడమే కాదు, ఎలా దాన్ని ఎదుర్కొన్నాం, హౌ టు మేనేజ్ ద కోవిడ్-19 అంటే దాన్ని ఎలా నిర్వహణ చేసుకున్నాం స్ప్రెడ్ కాకుండా అనే విషయం పైన ఈ మిటిగేషన్ అండ్ మేనేజ్మెంట్లో ఆయుష్ డిపార్ట్మెంట్ ఆఫ్ ది ఆయుష్ ఎలా పనిచేసింది ఇలాంటి అంశాలపైన నీతి ఆయోగ్ వాళ్ళు ఒక నివేదిక విడుదల చేయడం అనేది జరిగిందండి. నీతి ఆయోగ్ వాళ్ళు కాబట్టి ఇంపార్టెన్స్ ఉంటుంది. ఆయుర్వేద, యోగా, యునాని, సిద్ధ, హోమియోపతి సంబంధించినటువంటి మెడిసిన్స్ అనేది మనం యూజ్ చేసినాం. ఆయుర్వేద మనకి మన ఇంట్లో ఎలా ఉపయోగపడింది ఇలాంటి అంశాలపైన విడుదల చేసినటువంటి ఒక రిపోర్టే నీతి ఆయోగ్ విడుదల చేసిన మిటిగేషన్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ ది కోవిడ్-19. మనకు ఖచ్చితంగా రాబో పోటీ పరీక్షల్లో కోవిడ్ ప్రభావం పైన, కోవిడ్ని ఎదుర్కొన్న విషయం పైన, కోవిడ్ వ్యాక్సినేషన్లో పాల్గొన్నటువంటి అంటే వ్యాక్సిన్ తయారీలో పాల్గొన్నటువంటి సంస్థలపైన ఖచ్చితంగా మనం ఎక్స్పెక్ట్ చేయడానికి ఉంటుంది బిడ్స్. కాబట్టి ఆ నేపథ్యంలో రిపోర్ట్ల పైన కూడా అడగడానికి ఉంటుంది. మిటిగేషన్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ ది కోవిడ్-19 అనే రిపోర్ట్ని ఎవరు విడుదల చేశారంటే నీతి ఆయోగ్. ఏ విషయం పైన విడుదల చేశారంటే ఈ యొక్క కోవిడ్-19 ఉధృతిని తగ్గించడంలో, నిర్వహణ చేయడంలో డిపార్ట్మెంట్ ఆఫ్ ది ఆయుష్ అంటే ఆయుర్వేద, యోగా, న్యాచురోపతి, యునాని, సిద్ధ, హోమియోపతి ఈ డిపార్ట్మెంట్ ఎలా కృషి చేసింది, ఎలా అది మేనేజ్ చేసిందని చెప్పేసి దీని యొక్క ఉద్దేశం అండి. మనకు ఆయుష్ డిపార్ట్మెంట్ అంటాం. కేంద్ర ప్రభుత్వం అయితే 2014లో ఏర్పాటు చేసింది ఆయుష్ డిపార్ట్మెంట్ని. అంతేకాకుండా 2014లో ఆయుష్ శాఖ ఏర్పాటైంది, అదే డిపార్ట్మెంటు. మనకు కొత్తగా ఏర్పాటు చేయబడ్డ మంత్రిత్వ శాఖలు ఒకసారి మనం పరిశీలన చేస్తే 2014లో అయితే ఆయుష్ మంత్రిత్వ శాఖ ఏర్పడింది. 2019లో అయితే మనకి కేంద్ర జలశక్తి శాఖ ఏర్పడింది, జలశక్తి మంత్రిత్వ శాఖ. 2021లో అయితే మనకి సహకార మంత్రిత్వ శాఖ ఏర్పడింది. ప్రజెంట్ అయితే కేంద్ర సహకార మంత్రి అయితే ఎవరైతే మన కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్నారో అమిత్ షా సహకార మంత్రిగా పనిచేస్తున్నారు. 2019లో మరి కేంద్ర జలశక్తి శాఖ మంత్రిగా పనిచేస్తున్న వారు ప్రజెంట్ పనిచేస్తున్నారు గజేంద్ర సింగ్ షెకావత్. 2014 మరి ఆయుష్ శాఖ ప్రజెంట్ అయితే ఆయుష్ శాఖ మంత్రిగా పనిచేస్తున్న వారైతే సర్బానంద్ సోనోవాల్. వీళ్ళు ఓడరేవులు, షిప్పింగు, జల రవాణా శాఖ మంత్రి కూడా సర్బానంద సోనోవాల్ పనిచేస్తున్నారు. మరి ఆ నేపథ్యంలో ఆయుష్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎలా దీన్ని కోవిడ్ నియంత్రణలో ఆయుష్ మెడిసిన్స్ ఉపయోగపడ్డాయి అని చెప్పేసి మిటిగేషన్ అండ్ మేనేజ్మెంట్ కోవిడ్-19 అనే పేరుతో నీతి ఆయోగ్ వాళ్ళు ఒక విడుదల చేశారు. ఈ నివేదికను మనకు అడిగే అవకాశం ఉంటుంది. నీతి ఆయోగ్ మరి ఎన్నోసార్లు డిస్కస్ చేయడం జరిగింది. ఈ మధ్యలో కూడా తరచుగా న్యూస్లో ఉంటుంది. నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ది ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా భారత ప్రణాళిక సంఘం స్థానంలో 2015 జనవరి 1న ఏర్పాటు చేయబడ్డ సంస్థ నీతి ఆయోగ్. నీతి ఆయోగ్ మరి 2015 జనవరి 1న ఏర్పాటు చేశారు. ఇది రాజ్యాంగేతర సంస్థ అంటే నాన్ కాన్స్టిట్యూషన్ బాడీ. మరి నీతి ఆయోగ్కి చైర్మన్గా మనకి భారత ప్రధాని కొనసాగుతారు. నీతి ఆయోగ్కి తొలి ఉపాధ్యక్షుడిగా పనిచేసిన వారైతే నీతి ఆయోగ్కి ఎవరండి వారు? నీతి ఆయోగ్కి తొలి ఉపాధ్యక్షుడిగా పనిచేసిన వారు అరవింద పనగారియా. నీతి ఆయోగ్కి రెండో ఉపాధ్యక్షుడిగా పనిచేసిన వారైతే రాజీవ్ కుమార్. నీతి ఆయోగ్కి మరి మూడో ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్న వారు సుమన్ బెర్రీ అండి. ఎవరండి? సుమన్ బెర్రీ. నీతి ఆయోగ్కి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఇటీవల కాలంలో అమితాబ్ కాంత్ స్థానంలో నియమితులైన వారు పరమేశ్వరన్ అయ్యర్ అండి. ఎవరండి? పరమేశ్వరన్ అయ్యర్. ఇలాంటి విషయాలపైన కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. రిపోర్టు ఎవరు తయారు చేశారు, దాని యొక్క బ్యాక్గ్రౌండ్. ఓకేనా? నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఒక అంతర్జాతీయ అంశం, పర్సన్స్ ఇన్ ద న్యూస్ అపాయింట్మెంట్లో నియామకాల్లో ఉన్నటువంటి ఒక టాపిక్ ఏంటంటే అది ఫెర్డినాండ్ మార్కస్ జూనియర్. ఎవరు మరి ఫెర్డినాండ్ మార్కస్ జూనియర్? ఇతను వార్తల్లో వ్యక్తిగా ఉన్నాడు. ఇటీవల ఫిలిప్పైన్స్లో జరిగినటువంటి ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. అధ్యక్షుడిగా ఎన్నిక కావడం జరిగింది ఫెర్డినాండ్ మార్కస్ జూనియర్. మరి అతను ఫిలిప్పైన్ దేశానికి అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగిందండి. అందుకోసం న్యూస్లో ఉన్నారు. ఫిలిప్పైన్ దేశానికి ఎవరి స్థానంలో ఫెర్డినాండ్ డుటెర్టే, ఎవరి స్థానంలో మరి ఒక ఫెర్డినాండ్ మార్కస్ జూనియర్ ఫిలిప్పైన్ దేశానికి నూతన అధ్యక్షుడిగా నియమితులు కావడం జరిగిందంటే రొడ్రిగో డుటెర్టే స్థానంలో, ఫిలిప్పైన్స్కి రొడ్రిగో డుటెర్టే స్థానంలో
రొడ్రిగో డ్యూటెర్టో స్థానంలో ఫిలిప్పైన్స్కి నూతన అధ్యక్షుడిగా ఎవరు నియమితులు కావడం జరిగిందండి? ఫెర్డినాండ్ మార్కోస్ జూనియర్. మరి ఇతను వీళ్ళ ఫాదరు ఫెర్డినాండ్ మార్కోస్ ఒక నియంతగా ఫిలిప్పైన్ దేశాన్ని పరిపాలించాడు. ఆయనను ఆ దేశ ప్రజలు తరిమి కొట్టారు. 1988లో జరిగిన సంఘటన. మళ్ళీ అతను వాళ్ళ కొడుకు ఇప్పుడు మార్కోస్ జూనియర్, ఫెర్డినాండ్ మార్కోస్ జూనియర్ ఫిలిప్పైన్ దేశానికి అధ్యక్షుడు కావడం అనేది గమనార్హం. మరి ఫిలిప్పైన్స్కి నూతన ఉపాధ్యక్షురాలుగా ఎవరు నియమితులు కావడం జరిగిందంటే సారా డ్యూటెర్టే నియమితులు కావడం జరిగింది. సారా డ్యూటెర్టే అండి. ఆ అంశం గుర్తుపెట్టుకోవాలండి. అండ్ ఫిలిప్పైన్స్ దేశ ప్రజెంట్ అయితే నూతన అధ్యక్షుడికి ఎవరైతే ఎంపికయ్యారో ఫెర్డినాండ్ మార్కోస్ జూనియర్ ఎవరైతే అయ్యారో ఇప్పుడు ఫిలిప్పైన్స్ దేశానికి, ఆయన నా దేశ ప్రజలు బాంగ్ బాంగ్ అని పిలుస్తారండి. ఏమని? బాంగ్ బాంగ్ అని పిలుస్తారు. ఒక్కోసారి అడగవచ్చు, ఈ క్రింది ఏ దేశ అధ్యక్షుడు ఆ దేశ ప్రజలు బాంగ్ బాంగ్ అని పిలుస్తారు అన్నప్పుడు ఫిలిప్పైన్ దేశ అధ్యక్షుడిని ఫెర్డినాండ్ మార్కోస్ జూనియర్ని బాంగ్ బాంగ్ అని పిలుస్తారనమాట. అది ఒక అంశం గుర్తుపెట్టుకోవాలి. ఫిలిప్పైన్స్ మనకు న్యూస్లో ఉంది. భారత్ రష్యాలు సంయుక్తంగా అభివృద్ధి చేసినటువంటి బ్రహ్మోస్ క్షిపణిని బ్రహ్మోస్ క్షిపణిని కొనుగోలు చేస్తున్నట్లు ఒక ఒప్పందం కూడా జరిగింది. ఆ ఒప్పందంలో ఎవరు తీసుకుంటున్నారు ఆ బ్రహ్మోస్ మిజైల్ని అంటే ఫిలిప్పైన్ దేశం వాళ్ళు కొనుగోలు చేస్తున్నారు. ఇటీవల కాలంలో ఏ దేశం బ్రహ్మోస్ మిజైల్ని కొనుగోలు చేస్తుంది అన్నప్పుడు ఒక ఫిలిప్పైన్ దేశం. బ్రహ్మోస్ అనేది భారత్ రష్యాలు సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఒక సూపర్ సానిక్ ఒక క్రూయిజ్ క్షిపణి బ్రహ్మోస్ మిజైల్ అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. బ్రహ్మోస్ అనేది ఒక ఇంపార్టెన్స్ మనకుంది. భారత్లోని బ్రహ్మపుత్ర నది, రష్యాలోని మాస్కో నదుల పేరుపైన ఈ బ్రహ్మోస్ అనే ఒక క్షిపణి అనేది అత్యాధునికంగా తయారు చేయబడింది. ఈ అంశాలు చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇటీవల కాలంలో మనం చూసాం, మన డైలీ కరెంట్ అఫైర్స్లోనే మలేషియా దేశం కూడా మన భారత్లో తయారు చేయబడ్డ తేజస్ యుద్ధ విమానం ఏదైతే ఉందో, తేలికపాటి యుద్ధ విమానం, లైట్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ఏదైతే ఉందో, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వాళ్ళు తయారు చేసినటువంటి ఈ తేజస్ యుద్ధ విమానాన్ని కొనుగోలు చేయడానికి వాళ్ళు కూడా ఒక సంప్రదింపులు జరుపుతున్నారని చెప్పేసి మనకు న్యూస్లు ఇవ్వడం జరిగింది. ఇంకా ఒప్పందం జరగలేదు. అలాంటి అంటే ఒక్కోసారి ప్రతిపాదన దశలో ఉన్నటువంటి ప్రపోజల్ స్టేజ్లో ఉన్నటువంటి వాటి ప్రశ్నలు కూడా అడుగుతున్న సందర్భం మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనం చూస్తున్నాం. ఇంకా ఫిలిప్పైన్స్ గురించి మరింత సమాచారం తెలుసుకోవచ్చు. ఫిలిప్పైన్ దేశం రామన్ మెగాసెస్ అవార్డులు ఇస్తుందండి. చాలాసార్లు అడిగాడు ఇది. రామన్ మెగాసెస్ అవార్డులు ఇచ్చే దేశం ఏదంటే ఫిలిప్పైన్స్. ఆసియన్ నోబెల్ బహుమతులుగా పిలుస్తారు. అలాంటి అంశాన్ని కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఫిలిప్పైన్ దేశ రాజధాని మనీలాలో మరి 2 అంతర్జాతీయ సంస్థలు ఉంటాయండి. ఒకటి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఉంటుంది, మరొకటి ఏంటంటే ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఉంటుంది. ఆసియా అభివృద్ధి బ్యాంక్ మరియు ఒక అంతర్జాతీయ వరి పరిశోధన కేంద్రం యొక్క ప్రధాన కార్యాలయాలు ఎక్కడ కలవంటే మనీలాలో కలవు. ఓకేనండి, ఇది ఫెర్డినాండ్ మార్కోస్ జూనియర్ గురించి డిస్కస్ చేస్తున్న సందర్భంలో వచ్చిన సమాచారం. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. ఆయుర్వేద రత్న అవార్డు 2022 అంటే యూకే పార్లమెంట్, బ్రిటన్ పార్లమెంట్ ఈ అవార్డుని ఇచ్చిందండి. బ్రిటన్ ఇచ్చిన అవార్డులు, ఇంగ్లాండ్ రాని ఇచ్చినటువంటి అవార్డులు, పురస్కారాలు మనకి ఎగ్జామ్లు అడుగుతున్న సందర్భం ఉంటుంది. ఈ మధ్య కాలంలోనే ఇంగ్లాండ్ రాని చేత రాయల్ మెడల్ వచ్చిందండి. ఒకరికి రాయల్ మెడల్ అంటారు. ఈ రాయల్ మెడల్ని 2022కి పొందారు. వారే బాలకృష్ణ దోషి అండి. మరి బాలకృష్ణ దోషి ఆర్కిటెక్చర్లో అంటే భవన నిర్మాణ రంగంలో భారత్లో కాకుండా విదేశాలు కూడా పేరొందిన గొప్ప వ్యక్తి బాలకృష్ణ దోషి. వీరికి గతంలో ఆర్కిటెక్చర్లో విశేషంగా కృషి చేసినందుకు గాను 2018లో ప్రిట్జ్కర్ అవార్డు కూడా పొందడం జరిగింది. ఇలా ప్రిట్జ్కర్ అవార్డుని ఇంగ్లాండ్ రాణి చేత రాయల్ మెడల్ అవార్డు పొందినటువంటి తొలి భారతీయుడు బాలకృష్ణ దోషి. అలాంటి ప్రశ్నలు ఇక్కడ కూడా. ఆయుర్వేద రత్న అంటే ఆయుర్వేదంలో విశేషమైన కృషి చేస్తున్నటువంటి సంస్థకి వీరు నాయకత్వం వహించారు. ఢిల్లీలో ఉన్నటువంటి ఆయుర్వేద ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో మనకి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది ఆయుర్వేద అంటారండి. ఏఐఏ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది ఆయుర్వేద అంటారు. మరి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద ఢిల్లీలో ఉంది. ఈ సంస్థకి డైరెక్టర్గా పనిచేస్తున్నారు తనూజా నెసారి. ఈ తనూజా నెసారికి 2022 సంవత్సరానికి
ఆయుర్వేద రత్న అవార్డుని ఇవ్వడం జరిగింది ఒక యూకే పార్లమెంట్, యునైటెడ్ కింగ్డమ్ పార్లమెంట్, బ్రిటన్ వాళ్ళు. ఓకేనండి. సో ఆ అంశం గుర్తుపెట్టుకోవాలి. మనకు అవార్డు సెషన్లో ఇంపార్టెంట్గా ఉంటుంది. అంటే ఆయుర్వేద ద్వారా మరి విశేషమైన కృషి చేస్తున్నారు మన ప్రాచీన వైద్య విధానం పైన. ఓకేనా. ఎవరండి వారు? తనుజా నిసార్కి అవార్డు ఇచ్చారనమాట. ఓకేనా. ఇక నెక్స్ట్ అండి మనకి 32వ నాటో సమావేశం. మనం రెగ్యులర్ డైలీ కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేసాం. మరొకసారి మనకి అంశంగా వచ్చింది ఈరోజు సంబంధించినటువంటి ఒక ఆర్టికల్స్లో, అందుకోసం మరొకసారి డిస్కస్ చేస్తున్నాం. 32వ నాటో సమావేశం జూన్ 28 నుండి 30, 2022 ఎక్కడ జరిగింది అన్నప్పుడు అది స్పెయిన్ రాజధాని మాడ్రిడ్లో జరిగింది. స్పెయిన్ రాజధాని మాడ్రిడ్లో జరిగింది. మరి దీనికి నాటోకు సంబంధించిన 30 సభ్య దేశాలు హాజరయ్యే, అమెరికాతో సహా. ఈ సమావేశంలో ఒక నిర్ణయం తీసుకున్నారు. $1.05 బిలియన్ నిధులతో నాటో ఇన్నోవేషన్ ఫండ్ను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించడం జరిగింది. అయితే నాటో దేశాలు ఈ అంకుర పరిశ్రమలను ఏర్పాటు చేసుకోవాలి. ఈ అంకుర పరిశ్రమలకు ఒక నిధిగా ఇది ఉపయోగపడుతుందని చెప్పేసి నాటో డైరెక్టర్ జనరల్ అయినటువంటి జెన్స్ స్టోల్టెన్బర్గ్ ప్రకటించడం జరిగిందండి. జెన్స్ స్టోల్టెన్బర్గ్ ఈ నేపథ్యం చూసుకోవాల్సిన అవసరం ఉంది. నార్వే దేశానికి చెందినవాడు. సో నాటోకి ప్రజెంట్ డైరెక్టర్ జనరల్గా ఉన్నాడు. అంతేకాకుండా ఈ నాటో సమావేశంలో నిర్ణయం చేసుకున్నారు ఏంటంటే త్వరలో ఫిన్లాండ్ దేశానికి మరియు స్వీడన్ దేశానికి ఇక్కడ సభ్యత్వం ఇవ్వడానికి వాళ్ళు రాటిఫై చేయడం అనేది జరిగింది, ఆమోదించడం జరిగింది. త్వరలో మరి ఫిన్లాండ్, స్వీడన్ దేశాలు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని వాళ్ళు ఆమోదించిన తర్వాత ఈ యొక్క నాటోలో అధికారికంగా చేరుతారు. మరి వాట్ అబౌట్ నాటో? అసలు నాటో అంటే ప్రపంచంలో ఉన్నటువంటి అతిపెద్ద సైనిక కూటమిగా నాటో ఉంది. ద ఓన్లీ మిలిటరీ ఆర్గనైజేషన్ కూడా నాటో ఉంది. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అంట. ఫ్రెండ్స్ గమనించాలి, ఈ మధ్యలో చైనా దేశం వాళ్ళు ఇటీవల క్వాడ్ కూటమిని, క్వాడ్ అంటామండి, ఈ క్వాడ్రిలేటరల్ డైలాగ్ పార్ట్నర్షిప్ అంటాం. అమెరికా, భారతదేశం, జపాన్, ఆస్ట్రేలియా దేశాలు కలిసి ఏర్పాటు చేసుకుని క్వాడ్ కూటమిని ఆసియన్ నాటోగా పిలుస్తున్నారని చెప్పేసి ఒకటి మనకు న్యూస్లో ఇచ్చారు. కాబట్టి ఇది కూడా గుర్తుపెట్టుకోండి. చైనా ఈ క్రింది ఏ కూటమిని ఆసియన్ నాటోగా పిలుస్తున్నారు అన్నప్పుడు అది క్వాడ్ కూటమిని ఆసియన్ నాటోగా పిలుస్తున్నారు. ఇదే చైనా అకూస్ అనే కూటమిని ఎలా పిలుస్తుంది అని చెప్పేసి అంటే అకూస్ అంటారు. అకూస్ అనగా ఆస్ట్రేలియా, యూకే, యుఎస్ అంటే అమెరికా, ఈ 3 దేశాలు దీన్ని కోల్డ్ వార్ మెంటాలిటీ కంట్రీస్గా, అంటే ప్రచ్ఛన్న యుద్ధ మనస్తత్వం గల కోల్డ్ వార్ మెంటాలిటీ కంట్రీస్, ఒక ప్రచ్ఛన్న యుద్ధ మనస్తత్వం గల దేశాలుగా పిలుస్తున్నాయండి కోల్డ్ వార్ మెంటాలిటీ కంట్రీస్. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకోసం అంటే క్వాడ్ని చైనా వాళ్ళు ఎలా పిలుస్తున్నారంటే ఏషియన్ నాటోగా, అకూస్ని చైనా వాళ్ళు ఎలా పిలుస్తున్నారంటే కోల్డ్ వార్ మెంటాలిటీ కంట్రీస్గా పిలుస్తున్నాయి. మరి నాటో, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్, ఇది కూడా ప్రపంచంలో ఉన్న అతిపెద్ద సైనిక కూటమిగా ఉంది ప్రస్తుతం. 32వ నాటో సమావేశం అయితే స్పెయిన్ రాజధాని మాడ్రిడ్లో జరిగింది. నాటో అనేది 1949 ఏర్పాటు చేయబడింది. యాక్చువల్గా 1957లో ఫస్ట్ మీటింగ్ జరిగింది అనుకోండి. అయితే దీని ప్రధాన కార్యాలయం అయితే ఎక్కడుందంటే బెల్జియం రాజధాని బ్రజెల్స్లో ఉందండి. బెల్జియం రాజధాని బ్రజెల్స్లో ఉంది. ఓకేనా. 30 సభ్య దేశాలు ఉన్నాయి. ఇప్పుడు త్వరలో 2 రాబోతున్నాయి. ఇదే బెల్జియం రాజధాని బ్రజెల్స్లో యూరోపియన్ యూనియన్ ప్రధాన కార్యాలయం కూడా ఉందండి. ఓకేనా. ఆ పాయింట్స్ కూడా చూసుకోవాలి. ఇక నెక్స్ట్ వచ్చేసి రాజా కుమార్. ఇతను సింగపూర్ దేశానికి చెందినవాడండి. పేరు చూస్తే మన భారతీయులాగానే ఉన్నారు కానీ సింగపూర్ దేశానికి చెందినవారు వీళ్ళు. ఇతను సింగపూర్ హోమ్ శాఖలో కూడా అతను డిపార్ట్మెంట్లో పనిచేశాడు. ఇతను సింగపూర్ హోమ్ డిపార్ట్మెంట్లో, హోమ్ మినిస్ట్రీలో. ఇతను ఇప్పుడు జూలై 1 నుండి FATFకి నూతన అధ్యక్షుడిగా నియమితులు కావడం జరిగింది మార్కస్ ప్లేయర్ స్థానంలో. FATF మనకు చాలా సంవత్సరాలుగా చాలా రోజుల వార్తలు ఉంది, ఈసారి ఇంకా ఎక్కువగా ఉంది. FATF అనేది గ్లోబల్ ఫైనాన్సింగ్ యాంటీ టెర్రరింగ్ సంస్థ అంటారు. గ్లోబల్ యాంటీ ఫైనాన్సింగ్ టెర్రరింగ్ సంస్థ అంటాం. అంటే ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఈ ఉగ్రవాద సంస్థలకి నిధులు అందకుండా చేసే ఒక సంస్థగా చెప్పొచ్చు. మరి ఇది FATF అంటాం. FATF అంటే ఏంటంటే ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అంటామండి. FATF అంటే ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్. 1989లో ఏర్పాటు చేశారు. ఇది G7 దేశాలు వాళ్ళు ఏర్పాటు చేశారు.
అభివృద్ధి చెందిన దేశాలు, ఇండస్ట్రీ డెవలప్డ్ కంట్రీస్ ఏవి అవి? అమెరికా, కెనడా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్ దేశాలు. ఇందులో ప్రజెంట్ అయితే 39 సభ్య దేశాలు ఉన్నాయి. పాకిస్తాన్ అయితే ఇప్పుడు పాకిస్తాన్తో పాటు మరికొన్ని దేశాలు కూడా ఇప్పుడు గ్రే లిస్ట్లో ఉన్నాయి. పాకిస్తాన్ మనకి అంటే 2018 సంవత్సరం నుండి ఇది ఉగ్రవాదులకి ఒక ఊతం ఇస్తుందనే ఉద్దేశంతో ఆరోపణలు ఎదుర్కోవడంతో గ్రే జాబితాలో చేర్చారు పాకిస్తాన్. 2018 నుండి కొనసాగుతుంది పాకిస్తాన్ గ్రే జాబితాలు. అలాంటి ఈ సంస్థకి అంటే ఎవరైతే బ్లాక్ లిస్ట్, గ్రే లిస్ట్లో వెళ్ళినప్పుడు ఈ సంస్థ చేత వాళ్ళకి అంతర్జాతీయ పరంగా నిధులు రావన్నమాట. IMF, వరల్డ్ బ్యాంక్తో పాటు వివిధ దేశాల నుండి. కాబట్టి ఒక ఇంపార్టెన్స్ ఉంది. కాబట్టి మరి FATF అనేది ప్రధాన కార్యాలయం ఎక్కడ కలదు అంటే ఇది ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో FATF యొక్క ప్రధాన కార్యాలయం కలదు. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్కి నూతన అధ్యక్షుడు ఎవరు నియమితులు కావడం జరిగిందంటే టి రాజాకుమార్. ఎవరి ప్లేస్లో అంటే మార్కస్ ప్లేయర్ ప్లేస్లో రాజాకుమార్ ఏ దేశం చెందినవాడంటే సింగపూర్. సురక్షా మంథన్ రాజస్థాన్ సరిహద్దు వెంబడి రాజస్థాన్తో ఉంటున్నటువంటి అంతర్జాతీయ సరిహద్దు ఏమవుతుందో దాంతో అక్కడ భద్రతను కాపాడే ఉద్దేశంతోనే, భద్రతని పర్యవేక్షించే ఉద్దేశంతోనే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, ఇండియన్ కోస్ట్ గార్డ్ మరియు భారత సైన్యానికి చెందినటువంటి డెజర్ట్ కార్ప్స్ అంటే ఈ ఎడారి సంబంధించినటువంటి ప్రాంతాన్ని చూసుకునే, ఆ సరిహద్దును చూసుకునే భారత సైన్యంలో ఒక భాగమే డెజర్ట్ కార్ప్స్. ఈ 3 సంస్థలు సంయుక్తంగా సురక్షా మంత్రి అనే కార్యక్రమాన్ని భద్రతా చర్యలో భాగంగా రాజస్థాన్లో నిర్వహించడం జరిగింది. సురక్షా మంత్రంలో పాల్గొన్న సంస్థలు ఏవి లాంటి అంశాలు మనకి ఇంపార్టెంట్ అండి. ఒక BSF బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్కి అయితే ప్రజెంట్ డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్న వారైతే పంకజ్ కుమార్ సింగ్ అండి. ఎవరండి? పంకజ్ కుమార్ సింగ్ ప్రజెంట్ కొన్ని బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్కి డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్నారు. ఇండియన్ కోస్ట్ గార్డ్ జనరల్ అంటారు, తీర ప్రాంత గస్తీ దళం. ప్రజెంట్ అయితే ఇక్కడ ఒక తీర ప్రాంత గస్తీ దళానికి ఒక డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్నవారు ఎవరండి? VS పతానియా. ఒక కార్యక్రమం జరిగింది కాదు, ఇక్కడ జరిగింది, ఏ విషయంలో జరిగింది, దాని ఉద్దేశం ఏందో మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక నెక్స్ట్ అండి జువలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. మరి భారతదేశంలో ఈ యొక్క జువలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఒక రిపోర్ట్ ఇచ్చింది. జంతుజాలం పైన, వృక్షజాలం పైన. ఫ్లోరా, పౌనా అంటారు. ఫ్లోరా అంటే వృక్షజాలం, పౌనా అంటే జంతుజాలం. ఈ 2021 సంవత్సరంలో మొత్తానికి అధ్యయనం చేశారు. భారతదేశంలో కొత్తగా ఈ సంబంధించినటువంటి విభాగంలో అంటే ఈ యొక్క యానిమల్ కింగ్డమ్లో, తర్వాత ప్లాంట్ కింగ్డమ్లో, జంతుజాలం, వృక్షజాలంలో కొత్తగా ఏ జాతులు చేరాయి, స్పీసెస్ అని చెప్పేసి అంటాం మనం. ఏ జాతులు, ఆ మొక్కలు కానివ్వండి, జంతువులు కానివ్వండి, మనం ఈ యొక్క అయితే జంతుజాలంలో కొత్తగా చేరినాయి మన దేశంలో అంటే 540 కొత్త జాతులు చేరినాయి. దీంతో మన భారతదేశంలో జంతుజాలం అని ఎంత ఉందంటే జంతుజాలం 1,03,258 జంతువులు ఉన్నాయన్నమాట. అది చిన్న జంతువులు అన్ని రకాలన్నమాట, క్రియేచర్స్ అన్ని కలిసి. అదే వృక్షజాలంలో చూస్తే ఫ్లోరా అంటాం కదా ఇంగ్లీష్లో, అంటే మొక్కలు. కొత్తగా ఈసారి ఎన్ని చేరినాయి అంటే 315 జాతులు చేరినాయి. దీంతో మన భారతదేశంలో వృక్షజాలం మొత్తం సంఖ్య ఎంతకు చేరిందంటే 55,048 ఒక మొక్కలకు చేరిందనమాట. అది ఒక ఇంపార్టెంట్ జాతులకు చేరింది. ఇది మనకి నెంబర్ ఇంపార్టెంట్ అండి. సో మనకి ఇక్కడ ఈ జువలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా రిపోర్ట్ ప్రకారం ఇంటర్నేషనల్ ప్లాస్టిక్ బ్యాగ్ ఫ్రీ డే అండి. అంటే ప్లాస్టిక్ బ్యాగ్ వాడకూడదు. ఎందుకోసం అంటే మన కేంద్ర ప్రభుత్వం జూలై 1, 2022 నుండి దేశవ్యాప్తంగా కూడా ఒక 16 రకాల ప్లాస్టిక్ వస్తువులపైన నిషేధం అనేది విధించిందండి. 16 రకాల ప్లాస్టిక్ వస్తువులపైన. ఆ నేపథ్యంలోనే మనం అంటే 2008 నుండి కూడా మనం ఈ పర్టికులర్గా ఐరోపా ఖండంలోని స్పెయిన్ ప్రాంతంలో ఉన్నటువంటి కటలోనియా ఈ ప్రాంతంలో ఈ ప్లాస్టిక్ బ్యాగ్ ఫ్రీ డే నిర్వహిస్తున్నారు. కానీ ఈసారి మనకు న్యూస్లో వచ్చింది ఇంటర్నేషనల్ ప్లాస్టిక్ బ్యాగ్ ఫ్రీ డే ఎప్పుడు జరుపుతాంటే జూలై 3, 2008 నుండి నిర్వహిస్తున్నాం. ఈసారి ఏంటంటే మన భారత ప్రభుత్వం జూలై 1, 2022 నుండి రాష్ట్రాల వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా 16 రకాల ప్లాస్టిక్ వస్తువులపై నిషేధం విధించిన దరిమేళ ఇంటర్నేషనల్ ప్లాస్టిక్ బ్యాగ్ ఫ్రీ డేని ఎప్పుడు నిర్వహిస్తారంటే జూలై 3 అనేది వార్తల్లో ఉంది. ఇక నెక్స్ట్ అండి స్పోర్ట్స్ అప్డేట్లో చూస్తే జస్ప్రీత్ బుమ్రా రికార్డ్స్ మనం ఈ న్యూస్లో ఉంది. ఇంగ్లాండ్ బౌలర్ వేసినటువంటి స్టూవర్ట్ బ్రాడ్ వేసినటువంటి బౌలింగ్లో 35 రన్స్ చేశాడు. ఒకనండి కొన్ని వైడ్స్ వచ్చినాయి. యాక్చువల్గా కొన్ని వైడ్ ఒక నోబ్తో అంటే కాకుండా 29 రన్లు చేశాడు. మిగతా వచ్చి చేరాయి అంతే, వైడ్ నోబ్ వల్ల.
35 రన్స్ చేసి ఒక రికార్డ్ బ్రేక్ అయిందనమాట. ఏంటంటే 2003-04 సంవత్సరంలో 2003-04 సీజన్లో వెస్టిండీస్ బ్రియన్ లారా రికార్డ్ 28 రన్స్ ఉండే ఒక ఓవర్లో టెస్ట్ మ్యాచ్లో. దక్షిణాఫ్రికాకు చెందిన రాబిన్ పీటర్సన్ బౌలింగ్లో బ్రియన్ లారా ఒక ఓవర్లో 28 రన్లు చేస్తే జస్ప్రీత్ బుమ్రా రికార్డ్ ఈ యొక్క టెస్ట్ మ్యాచ్ల్లో ఇంగ్లాండ్ పైన స్టూవర్ట్ బ్రాడ్ బౌలింగ్లో 35 రన్లు చేయడం జరిగింది. అదే T20 మ్యాచ్లో రికార్డు మాత్రం అట్లే ఉంది 2007లో. ఏంటంటే మన యువరాజ్ సింగ్ ఒక ఓవర్లో 36 రన్లు చేసిన రికార్డు. ఇది టెస్ట్ మ్యాచ్లో సంబంధించిన విషయం అండి. ఇక ఫార్ములా 1 బ్రిటిష్ గ్రాండ్ ప్రిక్స్ అనేది జరిగింది 2022. విజేతగా ఎవరు నిలవడం జరిగిందంటే కార్లోస్ సేంజ్, ఫెరారీ కార్ డ్రైవర్ అయినటువంటి కార్లోస్ సేంజ్ విజేతగా నిలిచారు. మరి గత ఎన్నో విజయాలు సాధించిన మ్యాక్స్ వెర్స్టప్పన్ ఈ ఫార్ములా 1 బ్రిటిష్ గ్రాండ్ ప్రిక్స్ 2022లో 7వ స్థానం నిలిచాడు. మరి ఈ మధ్య జరిగిన కొన్ని గ్రాండ్ ప్రిక్స్ టైటిల్ గమనిస్తే కెనడియన్ గ్రాండ్ ప్రిక్స్ 2022 విజేత మ్యాక్స్ వెర్స్టప్పన్, అజర్బైజాన్ అంటే రాజధాని బాకులో జరిగినటువంటి అజర్బైజాన్ గ్రాండ్ ప్రిక్స్ 2022 విజేత మ్యాక్స్ వెర్స్టప్పన్, మొనాకో గ్రాండ్ ప్రిక్స్ 2022 విజేత సెర్జియో ఫెరెజ్ అండి. సో ఇవి మనకు ఫార్ములా 1 రేసింగ్స్ అనమాట ఇవన్నీ కూడా. సో ఇవ్వండి మనకి జూలై 5, 2022 ఉన్న ముఖ్యమైన ఎగ్జామ్ ఓరియంటెడ్ కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్.